అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 12. యెహోవా నా శైలము, నా కోట, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. 18వ కీర్తన 2వ వచనం. 4వ ఆశ్రయపురము బేసెరు. బేసెరు అనగా బలము అని అర్థం. మన బలహీనతలో యేసుక్రీస్తు ప్రభువే మన బలము. అనేక పర్యాయములు మనమెంతో బలహీనముగా, నిరుత్సాహముగా నగుదుము. పౌలు 2వ కొరింథీ 12:10లో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అని చెప్పుచున్నాడు. శోధనలయందు, శ్రమలయందు, మన బలహీనతలో దేవుడు వాటిని జయించుటకు అధికమైన శక్తిని మనకు అనుగ్రహించును. వ్యక్తిగతముగా యేసుక్రీస్తు ప్రభువే మన బేసెరు. మన బలహీనతలలో, మన పొరపాటులలో ఆయనే మన బలము. నా బలహీనత నాకు తెలియను, నేను తడబడుదును, నత్తివాడను, నేను మాట్లాడు ప్రతి మాటకు ప్రభువు సహాయమును కోరుకుందును. నా పరిచర్య ఆరంభంలో నన్ను నత్తివానిగా ఎందుకు చేస్తేవని దేవుణ్ణి అడిగి తిని, నీవు నా మీద సంపూర్ణంగా ఆధారపడవలనని ఆయన నాకు చెప్పెను. ఆరంభ దినములలో ఉత్తర భారతదేశంలోని పంజాబులో కూడికలు తీసుకొనుటకు 30 మైళ్ళు నడవవలసి వచ్చేటిది. భుజములపై నా పడక సామగ్రిని పెట్టుకొని నడుచుటకు, కూడికలు తీసుకొనుటకు ప్రభువే నాలో బలమునుంచెను. ప్రభువా, మేము నీ సేవకులము, నీ చిత్త ప్రకారము నీ సేవకు వెళ్ళుచున్నాము, మాకు బలము నిమ్ము అనే విశ్వాసముతో మనం ప్రార్థించవలెను. అదేవిధముగా కుటుంబంలో కానీ, పనిచేయు స్థలములో కానీ మనకు అధికమైన బాధ్యత ఉన్న యెడల మనం ఆయన బలమును కోరుకొనవలెను. మన హద్దుబాటులలో, బలహీనతలలో ఆయనే మన బేసెరు. ఆయనే మనకు తప్పిపోని చాలినంత బలమునిచ్చును. 5వది రామోతు అనగా ఎత్తు. మన ఆత్మీయ జీవితంలో మిక్కిలి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళవలనని ప్రభు కోరుచున్నాడు. ద్వితీయోపదేశకాండము 32:11-13 వచనములలో పక్షిరాజు తన పిల్లలు ఇంకా చిన్నగా ఉండగానే అవి పైకి ఎగరవలనని వాటి గూడు రేపును. అదేవిధంగా ప్రభు మనము ఆత్మీయంగా ఉన్నత స్థానములోనికి రావాలనని కోరుచున్నాడు. తల్లి గూడు రేపిన తర్వాత పిల్లలు పడిపోవచ్చుండగా అది వాటి క్రిందకు వెళ్ళి తన రెక్కలపై వాటిని మోయును, మరలా పైకి తీసుకొని వెళ్ళి క్రింద వేయును. ఆ పిల్లలు తమంతట తాము ఎగురుట నేర్చుకునే వరకు ఆ తల్లి ఆ విధంగానే చేయుచుండును. అదే రీతిగా దేవుడు మనం కూడా పైకి ఎగరవలనని కోరుచున్నాడు. అనగా ప్రభువును గూర్చిన లోతైన అనుభవం ద్వారా వెళ్ళవలనని కోరుచున్నారు. ఆ ఉద్దేశంతోనే మన ప్రణాళికలన్నిటినీ ఆయన వ్యర్థం చేయను. ప్రభువా, మా పరిస్థితి చూడుము, మాయందు దయ చూపించుము అని మనము ఎడతెగక ప్రార్థించుచుండవచ్చును. ప్రభువు మన కొరకు ఏర్పరిచిన ఆ శ్రేష్టమైన ఆత్మీయ ఉన్నత స్థానము చేరు వరకు ఆయన మనలను విరగ్గొట్టుచూనే ఉండును. ఆయన ప్రణాళికలోనికి మనల్ని తెచ్చుటకు మన ప్రణాళికలన్నిటినీ విరగ్గొట్టుచుండును. అప్పుడే మనం ఆయన వాక్యమునందలి దాగి ఉన్న మర్మములను అనుభవించగలము. మనలను రక్షించుటలో ఆయన ఉన్నతమైన ఉద్దేశమును గ్రహించగలము. యెషయా గ్రంథము 58:14. మన ఎడల దేవుని కోరిక అదియే. మనం ఆయన చిత్తం చేయుటకు ఎంత ఆనందించదుమో అంత ఉన్నత స్థానములోనికి మనం వెళ్ళగలము. 6వది గోలాను అనగా వృత్తము, గుండ్రము. వృత్తములో ఆరంభ స్థానం ఉండదు.